కూడా మూసి బాధితురాల్లా ఒకదాన్నే. నేను కూడా ఫస్ట్ సారి అది హైడ్రా వచ్చినప్పుడు మా కోడలు నిండు గర్భిణి అయినా బయట నిలబెట్టేసి మమ్మల్ని, నాకు గుండెదాడు ఉండే, నాకు పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది, నేను ఇళ్ళలో పని చేసుకొని మా ఆయన 30 ఏళ్ల కిందట చచ్చిపోయిండు. ఇప్పుడు ఇల్లు కూలుస్తానంటే మేము ఎలా ఓర్చుకునేది? మేము చాలా బాధలు పడి కట్టినాం. మా పెద్ద మనవాడు పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది, ఏ కిట్ రాలేదు. ఈసారి వచ్చి మేమున్నామమ్మా మేమున్నామంటూ ధైర్యం ఇచ్చిండు మాకు. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి వచ్చి కన్న కష్టాలు పెట్టిండు. సంవత్సరం నుంచి నేను తిండి తిప్పలు మానేసి ఎదిగిన పిల్ల ఇప్పుడు 18 ఏళ్ళు 19 ఏళ్ళ పిల్ల ఉంది. నా పిల్లకి పెళ్ళి ఎట్ట చేయాలని నేను ఇల్లు కూల్చుకొని నాకు 2 కొడుకులు, నా చిన్న కొడుకు కూడా ఆరోగ్యం బాగుండదు. ఇవాళ నా ఇల్లు కూలిస్తే నేను చచ్చిపోదా, నా ఇల్లు కూలవద్దా నేను ఏడ్చిన. అయ్యాల నా కొడుకు పెట్రోల్ కూడా పోసుకుండు. ఆ రేవంత్ రెడ్డి వచ్చి ఏం బాగు చేస్తుండు మాకు? మేము ఓట్లేసి గెలిపించింది ఇదా? ఆయన ఏం చేసిండు? ఏం చేయలేదు. కేసీఆర్ ఉండగా 2000 ఇచ్చిండు పింఛను, ఇలా 2000 ఇస్తుండు. అదేదో నా మూసి ఉంటే ఆయన ఉంటే చేసుకోమను, మూసిలా చేసుకోమను. మా ఇళ్ళ మించి పోనిస్తే మేము ఇవ్వం. నేను కన్న కష్టాలు పడి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, ఇల్లు కట్టించుకున్నా, నేను ఇళ్ళలో పాసి పని చేస్తున్నా. నాకు మా ఆయన లేడు, ఆ పిల్లలు పోతే నాకు అదే ఆధారం ఇల్లు. ఆయన రేవంత్ రెడ్డి ఇచ్చింది లేదు, మా ఇళ్ళ మించి మాత్రం ఆయన రావద్దు. ఎవరు వచ్చినా మా ఇల్లు కూలగొడితే మాత్రం ఇచ్చేదే లేదు. ఆయన కనుక ఇల్లు కూలగొడితే మా శవాల మించి ఆయన ఇల్లు కూలగొట్టాలి. ఆయన ఎవరు? ఆయన ఇచ్చిందా మాకు ఇండ్లు? వాళ్ళ అయ్యే జాగిరా, కాంగ్రెస్ అని జాగిరా, అది నేను కష్టపడి కట్టుకున్నాం ఇండ్లు. వాడు మాట్లాడితే మీరు కూలాలు రమ్మన్, మేము నా పట్టా కాగితాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి. అయ్యా నా కోడలికి రేపు డెలివరీ అయ్యా, దండం పెడతాం అన్నా ఇనలేదు. బయటికి నడిరాను మమ్మల్ని నూకేసి ఇంట్లో బయట మా కోడలు గుంజిండు. ఆ రోజు పరిస్థితి నా కోడలికి 60-70 వేలు అయినాయి ఆపరేషన్, బయట ఒకరోజు లేట్ అయితే. ఈ రేవంత్ పాలన ఏం బాగుంది? ఎవరైనా మాట్లాడిన వాళ్ళే లేరు. మాట్లాడితే మీ మూసే మటు ఎందుకు పడాలి? మా ఇళ్ళలో మరి ఎందుకు పడాలి? మూసే ఉందా? ఇళ్ళకి ఇంకో వేరేది లేదా? మా ఇల్లు అయితే ఇచ్చేయలేదు సార్. ఎవరు ఏం చేసినా సరే మేమైతే సావనన్నది వస్తా, కానీ నా ఇల్లు అయితే ఇయ్యాను నేను. అంతే సార్. నేను నాకు కూడా ఆరోగ్యం బాగుండదు సార్. మై మాట్లాడు ముందుగా మాకు అండగా ఉండడానికి కేటీఆర్ గారు వచ్చారు, ధన్యవాదాలు సార్. మా సుధీర్ అన్నగారికి, ఇంకా మేడం మన మల్లారెడ్డి అన్నగారికి, సవిత మేడంకి అందరికీ నమస్కారం అండి. ఈ గత 2 సంవత్సరాల నుంచి మాకు అసలు నిద్ర లేదన్న. మేము లాస్ట్ టైం నాకు తెలిసినప్పుడు మా భార్య ప్రెగ్నెంట్, 9 మంత్స్ ప్రెగ్నెంట్. అప్పటి నుంచి మాకు అసలు సరిగా నిద్ర పట్టట్లేదు. అప్పుడు కూడా సార్ నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్, నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, ఇప్పుడు కాదు సార్, మా ఇల్లు మేము కష్టపడి కట్టుకున్నాం సార్ అంటే, లేదు మీరు ఇక్కడ ఉంటారా, బయటికి వెళ్ళిపోతారా, లేదని మీ ఇల్లు కూల్ చేస్తాము సార్. నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని చెప్పినా కూడా మమ్మల్ని ఒక రూమ్లలో తాళం వేసేసి మా వైఫ్ని బయటికి రాకుండా చేసి మీరు లోపలనే ఉండండి, లేదు ఇక్కడ మీ మూసి పేరు మీద మీ ఇల్లు కూల కొట్టేస్తామని చెప్పి అన్నారు సార్. అప్పుడు సుధీర్ అన్న మా దగ్గరికి వచ్చి మాకు భరోసా ఇచ్చిండు, మమ్మల్ని ఆదుకుంటా అని చెప్పిండు అన్న. మాటలు వస్తున్నావు ఆ రోజు అనుకుంటే నేను చెప్పిన అన్న నాకు నా భార్య ప్రెగ్నెంట్ ఉంది అన్న, నేను అన్ని అనుమతులతో నా ఇల్లు కట్టుకున్నా. నేను నాకు పర్మిషన్ ఇచ్చారు, నాకు కేసీఆర్ కిట్ ఇచ్చారు, నా కొడుకుకి నాకు పట్ట భూములు ఇచ్చిండు. అన్నాడు కాలు పొక్కటమంటే నన్ను మెడలు పట్టి బయటికి నెట్టేసినారు. నువ్వు రావద్దు, నిన్ను ఇల్లు కూల కొట్టేస్తారు, నువ్వు డబల్ బెడ్రూమ్ తీసుకుంటే లేదా అని అడిగారు సార్. నా కొడుకు ప్రెగ్నెంట్ ఉంది, 9 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంటే భయపడి నా వైఫ్ని ఒక ఇట్లా కిరాయికి పెట్టేసి వచ్చినా సార్. నేను ఆ రోజు నేను వద్దు అన్న కూడా నన్ను ఒక రూమ్ లో తాళం వేసి నన్ను బయటికి రానియకుండా చేసి నన్ను భయపడి కిరాయికి తెచ్చుకున్నా. నేను నాకు ఏమి ఇచ్చింది అన్నకి, కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు ఏమి ఇచ్చిందంటే నా ఇళ్ళ కూల కొడుతుందా, నా ఇళ్ళ కూల కొట్టి నువ్వు ఇక్కడ మూసి సుందరీకరణ చేసుకోమంటే గత ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ చేసుకోలేదా మూసి సుందరీకరణ? ఈ గవర్నమెంట్ వచ్చి నా ఇళ్ళ కూల కొడతా అంటుంది. ఎంత కూల కొడుతుంది అన్న? నేను పట్టాలు తెచ్చుకున్నా. నాకు కేసీఆర్ గవర్నమెంట్ లో ఫ్రీ కరెంట్ ఇచ్చిర్రు, నాకు రిజిస్ట్రేషన్ చేసిర్రు, నాకు వాటర్ కనెక్షన్ ఇచ్చారు, అన్నీ తీసుకున్నాం. నేను రజకున్నా, నేను బీసీ సంఘం, నాకు కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తున్నాడు కేసీఆర్, ఫ్రీ కరెంట్ వస్తుంది నాకు.
అది కూడా చెప్పిన. లేదు నువ్వు ఇక్కడ ఉంటావా లేదా నువ్వు అక్కడ డబల్ బెడ్రూమ్కి వెళ్ళిపోతావా, నువ్వు రెండు కాకపోతే నీ ఇల్లు కూల కొడతా అని చెప్పి నా వైఫ్ని రూమ్లో పనిచేసి తాళం వేసి నన్ను బయటికి ఆ రోజుకి ఎంటర్ చేసిరన్న. భయపడి ఆ రోజు భయపడి నా భార్య 9 నెలల ప్రెగ్నెంట్ ఉంటే భయపడి నేను ఎక్కడో వీరింట్లోకి వేరే ఇంటి వాళ్ళ కిరాయి ఇంట్లో పెట్టొచ్చి అప్పటికి కూడా చెప్తూనే ఉన్నాం, సార్ మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, లేదు మీరు వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోతారా లేదా అంటే నా మీద నా ఇల్లు అన్న తీసుకోండి నా ప్రాణం అన్న తీసుకోండి అని ఆ రోజు నేను ఒంటి మీద కిరోసిన్ పోసుకున్నా. సుధీర్ అన్న గారు, మన తోట మహేష్ అన్న గారు, చందన్న గారు, విఠల్ అన్న గారు వీళ్ళందరూ మాకు ఎంతో భరోసా ఉండి మా వెనుక నిలబడి మా ఇల్లు పోకుండా కాపాడిరు. ఈ రోజు కూడా మీరు మా దగ్గరకు వచ్చి మా ఇల్లు పోకుండా కాపాడండి. మేము ఎప్పటికీ మా కొడుకుల బిడ్డలకు మేము రుణపడి ఉంటామన్నా. సభ్యదాకా మీరు కూడా మాకు అండగా ఉండండి. మీరు కూడా మరి థ్యాంక్ యూ మహేష్. ఇప్పుడు అందరూ కూడా ఒక్కసారి కూర్చొని ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి. మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారు ఇప్పుడు 2 నిమిషాలు మీ ముందర మాట్లాడతారు. దయచేసి అందరూ కూడా కూర్చొని కెమెరాలకు అడ్డంగా ఎవరు కూడా ఉండకండి అని చెప్పి మనం చేసుకుంటాం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు, గతంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన అన్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు మహేశ్వరం శాసనసభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవ అంబర్పేట శాసనసభ్యులు పెద్దలు శ్రీ కాలేరు వెంకటేష్ గారు, గౌరవ ఉప్పల్ శాసనసభ్యులు పెద్దలు శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు, మన కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కేపీ వివేకానంద్ గారు, ముషీరాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ముఠా గోపాల్ గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు సోదరులు షంబిపూర్ రాజు గారు, గౌరవ పెద్దలు మా అన్న క్యామా మల్లేష్ గారు, గౌరవనీయులు మా సోదరులు రాగిడి లక్ష్మారెడ్డి గారు, అట్లాగే మా పల్లె రవికుమార్ గౌడ్ గారు, గౌరవనీయులు మా రాకేష్ గారు, ఇంకా వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన తాజా మాజీ కార్పొరేటర్లకి, సీనియర్ నాయకులకి, డివిజన్ నాయకులకి, ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్లో మరి ఈ చక్కటి కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్క సోదరుడికి సోదరికి పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ నమస్కారం. అభివృద్ధి అంటే విధ్వంసం చేయకుండా, ఇండ్లు కూలగొట్టకుండా కూడా చేయవచ్చు. అభివృద్ధి అంటే సుందరీకరణ అంటే ఎవరి కొంపలు కూల్చకుండా కూడా చేయవచ్చు అని చెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ మూసీ పరివాహక ప్రాంతంలో గతంలో 5.5 కిలోమీటర్ల పొడవున ఆనాడు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో మూసీ తీరాన ఒక్క ఇల్లు ముట్టకుండా, ఒక్క ఇల్లుని చెదరగొట్టకుండా కొంత 5.5 కిలోమీటర్ల పరిధిలో 6 కోట్ల రూపాయలతో ఏ సుందరీకరణ కార్యక్రమాలు అయితే చేశామో, ఫుట్పాత్లు, ఓపెన్ జిమ్లు,